హలో గాయస్, గుడ్ మార్నింగ్. స్విగ్గీ 100 days మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 83. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ది రామేశ్వరం కేఫ్ నుంచి పడ్డది. ఆర్డర్ అయితే రెడీ వచ్చేసింది, మనది పోయి పికప్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి కైత్లాపూర్ మెరీనా స్కేస్లో ఇవ్వాలి. 83 రూపాయలు వేసిండు. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఈ నుంచి? 6.2 కిలోమీటర్లు అవుతుంది. చలో పోదాం. టవర్ 1 502. స్విగ్గీ టవర్ 1 502. అబ్బా, రిటర్న్ ఎర్నింగ్ ఉండే మనకి. ఎంత ఉంటే చూసుకోలేదు, ఎంత ఉండేనో. అది అమౌంట్ అడ్జస్ట్ చేసి 48 రూపీస్ ఆర్డర్ చేసిండు ఐడియల్ కిచెన్ నుంచి. యాక్సెప్ట్. ఇక్కడ పెట్టేద్దాం ఫోటో. రైట్. ప్లీజ్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఉడిపీస్ నుంచి బ్యాచ్ ఆర్డర్ వచ్చింది కదా, ఒకటి రెడీ ఉంది 7974. ఇంకొకటి రెడీ లేదు, ఎప్పుడు వస్తుంది అది? రూబీ కేఎఫ్సీలో ఆర్డర్ వచ్చి అర్ధగంట అవుతుంది. అప్పటి నుంచి అడుగుతా ఉన్నా, అది రెడీ వచ్చింది. ఆయన అప్పటి నుండి ఎవరు అడుగుతలేడు. అన్న ఇక్కడ ఎవరున్నారు? 4282 వస్తలేదు, నంబర్ ఇన్వాల్డ్ అని వస్తుంది. పన్నెండు తర్వాత ఫస్ట్ ఆర్డర్ మామ 12:30 పడ్డది. 63 రూపాయలు వేసిండు. క్రిప్సీ క్రీమ్ నుంచి. నాకు తెలిసి ఇనార్బిట్ మాల్లో పికప్ చేసుకోవాలనుకుంటా, అక్కడే ఉండొచ్చుది. యా రైట్, ఇనార్బిట్ మాల్లోనే పికప్ చేసుకొని షేక్ పెట్టి వెళ్ళాలి. సరే వెళ్ళిపోదాం. ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాం ఈ ఇన్సైట్ స్కూల్లో. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. పక్వాన్ గ్రాండ్ 29. 20 రూపాయల బ్యాచ్ ఉందా? బ్యాచ్ ఆర్డర్ ఉండొచ్చు ఐ థింక్. బ్యాచ్. యాక్సెప్ట్. పోదాం ఇక. పికప్ చేసేసుకున్నా కానీ ఆర్డర్ ఏం రయ్యా, ఇంత దూరం పడ్డది. ఏది కాలేదు. అయ్యప్ప సొసైటీ ఇవ్వాలి, ఇంకోటి 2 అన్నీ ఇవ్వాలి. పర్లేదు అయితే, దగ్గర ఉంటే పర్లేదు, కానీ ఆ మూల కోటి ఈ మూల కోటి పడితేనే నెత్తికరా. చలో వెళ్దాం ఇంకా. ఆర్డర్ ఇక్కడ పెట్టేసాను. గౌతమ్ ఈడేవాడు మామ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి 615 మీద జొమాటో చేస్తున్నాడు. అది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఏం కమాయిస్తున్నాడు ఏమో మరి. ఈ రిసెప్షన్లో ఇచ్చేమన్నారు. చైతన్య నల్లన్ మీరేనా అక్కడ? గ్రీన్ కాదు ప్లీజ్. ప్లీజ్. సాహితీరావు. వస్తున్నా దగ్గర చేసింది. ఇది వచ్చేసి 15 ఆర్డర్ మామ. ప్రిన్స్ బావర్చి నుంచి పడ్డది. తీసుకెళ్ళి ఇజ్జత్ నగర్లో ఇవ్వాలి. ఎక్కడ? అంబేద్కర్ మార్గ్. ఓకే రైట్. చలో మళ్ళీ యూటర్న్ చేసుకుని వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను అటుండే వచ్చిన రోడ్ అవతల ఉండే వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయని రోడ్ క్రాస్ చేయకుండా బండి తీసుకొని వచ్చిన యూటర్న్ చేసుకొని. మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని పోవాలి అటే. सफल प्लीज. ओके गाइस,
ఇంకా డ్యూటీ అయితే లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ ఇప్పటిదాకా 652 అమౌంట్ అయినాయి. 16 ఆర్డర్స్, 6 hours 45 minutes. ఇంకెన్ని కొట్టాలి? ఇంకా 10 ఆర్డర్స్ కొట్టాలి. అవి నైట్ వచ్చేసి చూసుకుందాం ఇంకా. ఓకే బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. 6 గంటలకు లాగిన్ చేయగానే మనకు థిక్ షేక్ ఫ్యాక్టరీ నుంచి ఆర్డర్ వచ్చేసింది. ఇది ఇంకా రెడీ రాలేదు ఐటమ్. ఓరియో న్యూటెల్లా థిక్ షేక్ అంట. ఎప్పుడు రెడీ వస్తుందో మరి. లాస్ట్ టైం ఈ రెస్టారెంట్లో పడ్డప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని పోయినా. అంటే ఓపెన్ చేసిరు కానీ వర్కర్స్ ఎవరు లేనందుకు. ఇప్పుడైతే ఉన్నారు వర్కర్స్. ఫుడ్ రెడీ కొట్టు. నెక్స్ట్ ఆర్డర్ స్పైసీ మెనూ నేను చేసిన మా 60 రూపాయలు. స్పైసీ మెనూలో పికప్ చేసుకొని అంజయ్ నగర్ టెక్ మహీంద్రా దగ్గర ఇవ్వాలి. ఆడ ఏదో తెలియదు మరి ఆఫీస్. యాక్సెప్ట్, వెళ్దాం. 7975. ఓకే, కంప్లీట్. వసంత్ వ్యాలీ, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్. వచ్చేసాం లొకేషన్కి. విల్లా నెంబర్ 7, 81420. అన్ని కార్లే ఉన్నాయి. విల్లా ఏడుంది? విల్లా నెంబర్ 8, 12, 8, 9. అరే వెనకలే బుడ్డి కార్. ఐ థింక్ ఇదే అనుకుంటా. యా రైట్. దీప్తి. హలో. ఎత్తు. రైట్. ఇందాక నేను వెళ్ళాల్సిన రూట్ వేరే. ఆ రోడ్డు బ్లాక్ అయిందని ఇటు నుంచి వచ్చిన గలీల నుంచి. ఈ సందులలో కూడా మొత్తం ఒక కారు అటు పోతలేదు, ఇటు పోతలేదు. అది ఎట్లా మలుపుతుంది దాన్ని ఇప్పుడు? అది పోతే కానీ మేము పోలేము. తిప్పు సామే, తిప్పు. అసలు ఎందుకు వచ్చినావు ఈ గల్లీలో? ఇంత చిన్న గల్లీలో నువ్వు ఫార్చునర్ తీసుకొని? గల్లీలు తిరుగుదామా మామా, తిరుగుదామా. ఇవేం గల్లీలు రయ్యావు. ఇక్కడ లెఫ్ట్. ఏడుకొచ్చినాను, ఏడుకోయినాను. స్వాతి నిలయం ఆపోజిట్ టు డికే అరుణ హౌస్. ఇదేనా డికే అరుణ హౌస్? ఏమో నాకు కూడా తెలియదు. అదే అనుకుంటా. లొకేషన్ ఇదేనా? స్వాతి నిలయం. ఒకసారి చూద్దాం. ఫ్లాట్ నెంబర్ ఇదేనా? సిద్ధార్థ్, ప్లేజర్. అబ్బా, ఏంటి మా ఈరోజు ఇట్లా ఆర్డర్స్ పడుతున్నాయి? ఇంకా 10 కూడా కాలేదు. ఇది 26 ఆర్డర్ కంప్లీట్. ఇది ఇస్తే 26 కంప్లీట్ అవుతాయి. ఇదంతా మహా అంటే ఒక 5-10 నిమిషాల్లో డెలివరీ చేసేస్తా తీసుకొని. రెస్టారెంట్ ఇన్నే ఉంది అండ్ లొకేషన్ కూడా ఇదే గల్లీలో తీసుకున్నాలి, ఇదే గల్లీలో డెలివరీ చేయాలి. ఇంకా 40 నిమిషాలు ఏం చేయాలి? ఏదో ఒక 2-3 ఆర్డర్లు కొట్టుకోవాలి ఇంకా 40 నిమిషాలల్లా. ఎటైతే తిప్పుతాడో ఏమో. సరే వెళ్దాంపా. ఇది ఇంకా రెడీ రాలేదుగా.
ఓకే పికప్. పది నిమిషాల్లో ఆర్డర్ అయితే డెలివరీ చేసేసినాం. పికప్ చేసుకొని డెలివరీ చేసేసినాం. ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 26. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి 1199 అయినాయి. ఇంకా ఎంత, హాఫ్ అన్ అవర్ లాగిన్లో ఉండాలి. హాఫ్ అన్ అవర్ 35 నిమిషాలు లాగిన్లో ఉండాలి. చూద్దాం, ఇంకొక ఆర్డర్ దగ్గర పడితే మెల్లగా డెలివరీ చేసేస్తే టైం అయిపోతాయి. ఇంకా డ్యూటీ అయితే బంద్ చేసిన. అప్పటి నుండి మనకు ఆర్డర్ ఏం పడలేదు. ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఖాళీ అని కూర్చున్నా, ఆర్డర్ ఏం పడలేదు. సో ఈరోజు అమౌంట్ వచ్చేసి 1199. అంటే నాకు వచ్చింది 1174. ఎందుకంటే దీంట్లో 25 రూపీస్ టీడీఎస్ కట్ చేసిండు. ఇంకా 1174 ప్లస్ 325, 74 ప్లస్ 325, 1499 మా ఈరోజు ఎర్నింగ్ మొత్తం 1499. దాంట్లో మన లాగిన్ 11 గంటల 45 నిమిషాలు లాగిన్లో ఉన్నా. 26 ఆర్డర్లు మీకు తెలిసిందే. అది ఇంకా పెట్రోల్ కూడా మీకు తెలిసిందే. డైలీ ఎంత కొట్టిస్తున్నా 260, అంతే కొట్టించిన. ఓకే గైస్, మరి ఉంటా. బాయ్, గుడ్ నైట్.